బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా పల్నాడు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. గ్రామాలను వరద చుట్టువేసింది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు మండలం దొడ్లేరు చెరువుకు అధికారులు గండి కొట్టారు. దీంతో అనంతవరం ఉయ్యందన గ్రామాల మధ్య రోడ్డు కోతపడి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక అచ్చంపేట మండలం దోసపాలెం చెరువు కోతపడింది. క్రోసూరు అచ్చంపేట మండలాల్లో ఎస్సీ కాలనీలోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గ్రామాల్లో విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలోని వరి, పత్తి, మిరప పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దొడ్లేరు గ్రామం, పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం. దొడ్లేరు గ్రామంలో వరదలు ఎక్కువయ్యి చెరువు పూర్తిగా నిండిపోయి గ్రామం మీదకు వరద వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా చెరువు గట్ట తెంపడం జరిగింది. దీనివల్ల దాదాపు 80 ఎకరాలు ఆయకట్టు మొత్తం మునిగిపోయిందండి. మొత్తం నాట్లేసి ఉన్నాం. రైతులు ప్రతి ఎకరాకు వచ్చి 20,000 దాకా దాదాపు ఖర్చు పెట్టి ఉన్నాము. ఈ ఖర్చు మొత్తం గవర్నమెంట్ ఏదో రకంగా రైతులకి సహాయం చేసి ఆర్థిక సాయం చేసి కాపాడవలసిందిగా గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తాం.